పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేపాల్ అనేది ఒక హిందూ దేశం. అక్కడ లెఫ్ట్ పార్టీలొచ్చినియి, సాంప్రదాయ పార్టీలొచ్చినియి. 2024 సెప్టెంబర్‌లో జెన్‌జీ అనేటువంటి యువత నుంచి తిరుగుబాటొచ్చిన తర్వాత, అక్కడున్నటువంటి పార్లమెంటు ఎన్నికలకి వెళ్ళాల్సిన పరిస్థితొచ్చింది. జెన్‌జీ మద్దతుతో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ విజయం సాధించినటువంటి నేపథ్యంలో నేపాల్‌లో రాచరికం అంతరించిన తర్వాత ప్రజాస్వామ్యం వచ్చింది. దాని తర్వాత అనేక అనుభవాలు మనం చూసాం. ఎన్నిసార్లు ప్రభుత్వాలొచ్చినా మళ్ళీ మళ్ళీ మార్పు కోరుకోవడంతోని ఏమవుతుంది, నేపాల్ రాజకీయాలు భ్రష్టు పట్టినియి. గత 18 సంవత్సరాలలో 14 ప్రభుత్వాలు మారినియి. అంటే ప్రభుత్వాలు మారితే కాదు, విధి విధానాలు మారాలి. అక్కడ కమ్యూనిస్టులు, మావోయిస్టులు పరిపాలన చేస్తే కూడా మారల. వ్యక్తులు మారుతా ఉన్నారు. 18 సంవత్సరాల్లో 14 ప్రభుత్వాలు మారినియి. కానీ విధి విధానాలు మారకుండా అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, నాయకుల భోగ విలాసాల ఆలసాలు, ఇంకొక ప్రజల యొక్క ఉపాధి, ఉద్యోగ మార్గాలు లేకపోవటం, అభివృద్ధి రంగాలను నిర్దేశించకపోవటం ఇదంతా జరుగుతూ ఉంది. సో, తరచూ నేపాల్ రాజకీయం అనిశ్చితిగా ఉండటం ప్రపంచానికి ఎరిగింది. ఓటింగ్ సరళి, ఓట్ల లెక్కింపు ఫలితాలు చూస్తే పటిష్టమైనటువంటి స్థితిలో మనకి నేపాల్‌లో స్వతంత్ర పార్టీ మనకు కనపడతా ఉంది. మరి వీళ్ళు విధి విధానాలు సరిగ్గా ఉంటే చెప్పలేం గానీ, లేకపోతే మళ్ళీ ఇది కూడా అదే కథ వస్తది. సో, ఇందులో మనం మొదటి నుంచి చెప్తున్నది అదే. మనం లాస్ట్ ఇయర్ చేసిన వీడియోస్‌లో కూడా స్ట్రక్చరల్ ఇంజినీర్ బాలేంద్ర షా నుంచి గాయ గాలేంద్ర ఫేమస్ గాయకుడిగా గుర్తింపు ఉంది. తన పాట కచేరీలో ప్రధాన అవినీతి సమానతలు, యువత ధోరణి, వారికి అవసరమైనటువంటి విషయాలు లేవనెత్తాలో యువతలో మార్పు వచ్చింది. అంతేకాకుండా ఆయన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ నేతృత్వం వహించడంతో కొద్దిగా ఆశాజనకంగా ఉన్నది. ఎజెండా అదే. ఏది చెప్పినా అవినీతికి వ్యతిరేకంగా చేసిన వాళ్ళని ఆదరించే పరిస్థితి ఉంది. కానీ మేము వాళ్ళకంటే భిన్నంగా చేస్తామని పెద్దగా ఏం చేయట్లేదు. అందుకోసం ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. దేశం కూడా చిన్నది కావటం వల్ల ఎవడు పడితే వాడు, పెద్ద దేశం అయితే అంతమంది కలకడు, ఎవడు పడితే వాడు ఇబ్బంది చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనితోడు మేయర్‌గా తీసుకున్నట్టు కాట్మాండ్ మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన, ఘనవిజయం సాధించగలిగిన మేయర్ షా తీసుకున్న నిర్ణయాలు యువతను బాగా ఆకట్టుకున్నట్టుగా అక్రమ నిర్మాణాలను కూలగొట్టడం, ఆ విధంగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తాం. నేపాల్‌లో ప్రాబల్యం ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు అంతటి వెనుకంజ చేస్తాయని ఎవరు అనుకోలేదు. చాలా రోజులుగా మీకిస్తే 14 ఏళ్లలో 18 ఏళ్లలో 14 ప్రభుత్వాలు ఇదే కదా! అవినీతి కూలగొట్టుకోవటం ఇదే మీ ఇద్దరికి. అందుకోసం ఈ సలహాను మారిద్దని ప్రజలు అట్లా భావించుంటారు. జెన్‌జీ యువతకు ఆర్ఎస్‌పీ ఆశాజ్యోతిలా కనిపించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టుల పాలన నేపాల్ జనం ఎన్నో చేదు అనుభవాలను చూశారు. ఆయా పార్టీలు బాలేంద్ర షా పార్టీ కదిలించగలిగింది. ఆర్ఎస్‌పీ అభ్యర్థులు అధిక నియోజకవర్గాల్లో నుంచి ఆది నుంచి లీడింగ్‌లో ఉన్నారు. మొత్తం 125 నియోజకవర్గాల్లో 110 పోటీలో ఉన్న అభ్యర్థుల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. సో, బాలేంద్ర షా కూడా జాఫా 5 నియోజకవర్గం నుంచి సమీప ప్రత్యర్థి. సీసీఎన్ యూఏఈఎల్ పార్టీ అధ్యక్షుడు, 4 సార్లు ప్రధానిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీపై గెలిచారు. అంటే ఎంత స్థాయిలో వాళ్ళ మీద వ్యతిరేకత ఉందో చూడు. ప్రజలు విరక్తి కలుగుతుంది అన్ని ప్రభుత్వాలు మారుతుంటే. దేశంలో జెన్‌జీ నిరసన జరిగినప్పుడు కూడా దేవోలి ప్రభుత్వం కూలిపోయింది. కానీ ఈ ఎన్నికల్లో ఓలీ కూడా ఓడిపోవటం సిగ్గు రావాల అధికారులకి, నాయకులకి. ప్రధానమంత్రి స్థాయిలో ఓడిచ్చారంటే సిగ్గుండాలి వీళ్ళకి. సో, జెన్‌జీ తిరుగుబాటు తర్వాత జరిగిన తొలి సాధారణ ఎన్నికల ఇవే. పార్లమెంట్లో ప్రజాప్రతినిధుల సభలో 270 స్థానాలుంటే 120 స్థానాలకి ప్రత్యక్షంగా జరుగుతుంది. 110 స్థానాలకు దామాషా ఎన్నిక ఉంటది. నేపాల్ కమ్యూనిస్ట్ నేత పుష్పకమల్ ప్రచండ మాత్రం విజయం సాధించాడు. ఏకమొత్తంగా ఆర్ఎస్‌పీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడే ఇప్పుడు ప్రధాని కానున్నారు. ఆయన వయసు 35 ఏళ్లు కాగా భారత్‌కు వ్యతిరేకంగా పేరుంది ఆయనకి. నేపాల్‌లో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని కోరుకున్న భారత్ అక్కడ ఎన్నికల ఫలితాలపై మొదటి నుంచి ఏం జరుగుతుందని చూస్తున్న పరిస్థితి మనం కూడా చూస్తా ఉన్నాం. సో, ఏది ఏమైనప్పటికీ కూడా కొత్త పార్టీ, కొత్త నేతలు భారత్‌తో కలిసి వచ్చేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 2022లో రవిలమిచ్చన్ స్థాపించారు. కాగా ఏడాది 18న ఈ 2026 జనవరి 18న ఆ పార్టీలో చేరిన బాలేంద్ర షాకు ప్రధాన అభ్యర్థిత్వం జాక్‌పాట్ తగినట్లే తగిలింది. నేపాల్ ఎన్నికల్లో ఆ దేశ రాజకీయాలు మలుపు రోజు వచ్చిందనేది సాంప్రదాయ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల తరఫున పోటీ చేసిన పాత ముఖాలను బరిలో ఉన్న గెలిచే స్థాయి లేదనే విషయం తెలిపోయింది. సో, ఆరోపణలు ఉన్నాయి. పాత వాళ్ళ మీద అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం పెరిగిపోయిందనే విమర్శలు ఉన్నాయి.
తొలుత సామాజిక మాధ్యమాలు నేపాలీ ప్రభుత్వం నిషేధించిన తరుణంలో ప్రజాగ్రహం పెళ్లిబిక్కిన తర్వాత జెన్జీ మహోద్యమంగా రూపొందినటువంటి జెన్జీ ఉద్యమం బయలుదేరింది. దాదాపు 100 మంది మృతి చెందారు. సో, అనేక సంస్కరణలు జరిగిన ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటూ పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి. ఒకటే ఓవరాల్గా నేపాల్‌లో పాతోళ్ళు ఏందది 18 సంవత్సరాలు 14 ప్రభుత్వాలు మారినాయి. అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, నాయకులు భోగలాలసత్వం. ఇంకొక వైపు పేదరికంలో ఉండటం, ఉపాధి మార్గాలు పెంచలేకపోవడం, బ్లాక్ మార్కెటింగ్ అరికట్టలేకపోవడం, ద్రవ్యోల్బణం అరికట్టలేకపోవడం, ఉపాధి మార్గాలు పెంచలేకపోవడం, రిక్రూట్మెంట్ లేకపోవడం, ప్రభుత్వ రంగాన్ని నిర్మించలేకపోవడం, ప్రభుత్వం మాదని చెప్పుకోలేకపోవడం, ఈ దేశం మేము అని చెప్పుకోవడం, అనేక వలసలకి, అనేక ఇబ్బందులకి గురి చేసినటువంటి గత 18 సంవత్సరాల్లో ఉన్నటువంటి 14 ప్రభుత్వాలు మన విసిగి వేసారినటువంటి వాడు స్వతంత్ర పార్టీకి మద్దతు ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఇంకోవైపు ప్రచండ కూడా కొంత నామినేట్ కొంత గెలిచే పరిస్థితి కనపడుతుంది. ఏదన్నా నేపాల్ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఈసారైనా సుస్థిర ప్రభుత్వం వస్తుందని భావిద్దాం. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ రక్షణ.